ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందులో కప్పు బెల్లాన్ని మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. బెల్లం అంతా వేసేసుకొని వాటర్ చాలా కొద్దిగా వేయాలి. చూడండి, ఒక 2-3 స్పూన్లు అంతా వేసుకొని అంతే. చూడండి, నేను కొద్దిగా తీసుకున్నాను, ఇంకా ఎంత మిగిలాయో. ఇప్పుడైతే మనం బాగా బెల్లం కరిగే వరకు కరిగించుకుందాం. బెల్లం కరగడం స్టార్ట్ అయింది. చూడండి, బాగా మనకి ముద్దురు పాకం రావాలి. అప్పటి వరకు బాగా ఇలా కరిగించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకుందాం. చూడండి, బాగా అయితే కరిగింది కదా. ఇంకా బాగా కరిగి మనకు బాగా తిక్కుగా ముద్దురు పాకం రావాలి. మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే పాకం అయితే తొందరగా వచ్చేస్తుంది. ఎక్కువ కనుక వాటర్ వేస్తే చాలా లేట్ అవుతుంది. అందుకే నేను చాలా కొద్దిగా వాటర్ వేసాను. బాగా అయితే పాకం రానిద్దాం. చూడండి, బాగా ఇలా బబుల్స్ రావాలి. ఇంకా అయితే పాకం రాలేదు, చూపిస్తాను. ఇంకైతే బాగా మరగాలి. ఒకవేళ మీరు వడకట్టే పని అయితే ఇప్పుడే వడకట్టుకోవచ్చు. నేను మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి వడకట్టడం లేదు. చూడండి, బాగా ఇంకా రావాలి మనకి. ఇంకా తిక్కుగా ఉడకనిద్దాం. చూడండి, ఇలా బాగా ఉడికి బబుల్స్ వస్తుంది కదా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్లో వేసి చూసుకుందాము. ముద్దురు పాకం అయితే రావాలి, చూపిస్తాను. చూడండి, ఇలా ముద్ద పాకం రావాలి. బాగా ఇలా వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని ఇందులోకి వేసేసుకుందాం. ముందుగా 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. పల్లీ చిక్కీలు మంచి షైనింగ్గా చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే. చూడండి, నేను ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసేసాను. ఇప్పుడు మనం పల్లీల పొడి అంతా ఇందులోకి వేసేసుకుందాం. వేసేసుకొని బాగా అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మంటను తగ్గించుకోవాలి. అంత మనకు కలిసే వరకు బాగా ఇలా తిప్పుకుంటూ కలిపేసుకుందాం. పాకం అంతా బాగా పట్టాలి మన పల్లీల పొడికి. అంతా కలిసే వరకు కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి,